హాయ్ ఫ్రెండ్స్, మనం సాధారణంగా బొగ్గు, నీరు లేదా సూర్యరశ్మి నుండి విద్యుత్తును తయారు చేయటం చూసాం. కానీ అడవిలోని సజీవమైన చెట్ల నుండి నేరుగా కరెంటు తీసుకోవటం సాధ్యమవుతుందంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నిజం. దీన్నే బయో ఎలక్ట్రిసిటీ అని పిలుస్తారు. మొక్కలు తమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసే శక్తిని మనం విద్యుత్గా ఎలా మార్చవచ్చు? ఈ ప్రత్యేక కథనంలో చెట్ల లోపల దాగి ఉన్న ఆ అంతుచెక్కనే శక్తి వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. ఈ టెక్నాలజీని నెదర్లాండ్స్లోని వ్యాగెనింగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం తర్వాత అభివృద్ధి చేశారు. మార్జినల్ హెల్డర్ డేవిడ్ స్ట్రిక్ నేతృత్వంలోని బృందం ప్లాంట్ ఈ అనే సంస్థ ద్వారా ఈ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. మొక్కలు తమ కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా విడుదల చేసే అదనపు చక్కెరలను నేలలోని మైక్రోబ్స్ విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ఎలక్ట్రాన్స్ను ఈ శాస్త్రవేత్తలు ప్లాంట్ మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా సేకరించి విద్యుత్తుగా మారుస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఈ విద్యుత్ వ్యవస్థను ఉపయోగించి మొక్కల లోపల ఉన్న సమాచారాన్ని భద్రపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే బైనరీ టు డిఎన్ఏ ఎన్కోడింగ్ అని పిలుస్తారు. అంటే కంప్యూటర్లోని డిజిటల్ డేటాను డిఎన్ఏలో కోడ్గా మార్చి దాన్ని మొక్కల కణజాలంలో నిక్షిప్తం చేయవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఒక్కో చెట్టు ఒక్కో సజీవమైన హార్డ్ డిస్క్ లాగా పనిచేసే అవకాశం ఉంది. సోలార్ ప్యానెల్స్ కేవలం పగటిపూట మాత్రమే పనిచేస్తాయి, కానీ చెట్లు రాత్రిపూట కూడా ఈ జీవరసాయన ప్రక్రియను కొనసాగిస్తాయి. కాబట్టి వీటి నుండి 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు పొందవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. తాజా బయోటెక్నాలజీ నివేదికల ప్రకారం ఒక చిన్న కుండీలోని మొక్క ద్వారా సెల్ ఫోన్ను ఛార్జ్ చేయగలిగే స్థాయికి ఈ సాంకేతికత చేరుకుంది. ఇది పర్యావరణ హితమైన ఇంధన విప్లవం. నిజానికి ఈ పద్ధతి వల్ల మొక్కలకు ఎటువంటి హాని కలగదు. మొక్కలు తమకు అవసరం లేని అదనపు శక్తిని మాత్రమే బయటకు విడుదల చేస్తాయి. దీన్ని సేకరించడం వల్ల మొక్కల పెరుగుదలపై ఎటువంటి ప్రభావం ఉండదని వృక్షశాస్త్ర నిపుణులు ధృవీకరిస్తున్నారు. తాజా పర్యావరణ ఆడిట్ ప్రకారం అడవులను నరకకుండానే వాటి నుండి శక్తిని పొందటం అనేది మనిషి సాధించిన గొప్ప విజయం. ఇది ప్రకృతి సాంకేతికతల మధ్య ఉన్న అద్భుతమైన సమతుల్యత. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో వీధి దీపాల కోసం కరెంటు తీగలు అవసరం ఉండదు. రోడ్డు పక్కన ఉన్న చెట్లే అటానమస్గా వెలుగును ఇస్తాయి. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఈ ప్లాంట్ మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇది శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ ట్రీస్ పరిణామం ప్రకృతి ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ముందే సిద్ధం చేస్తుందని నిరూపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకృతితో కలిసి ప్రయాణించినప్పుడు అద్భుతాలు సాధించవచ్చని తాజా ఆవిష్కరణల ద్వారా అర్థమవుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ప్రత్యేక కథనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.